remaining amount. We will see today the next problem, that is third one. In third problem, before going to third problem, we will discuss some theory part, that is advance received from the purchaser and that amount is forfeited. జనరల్గా ప్రాపర్టీస్ అమ్మినప్పుడు ఏం చేస్తామంటే టోకెన్ అమౌంట్ లేదా ఎంతో కొంత కాషన్ అమౌంట్ కింద కొంత తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్ తీసుకుని రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తాం, తర్వాత ఒక డేట్లో అమౌంట్ తీసేసుకొని మన ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. In some situations, the received amount, the buyer is failed to pay remaining amount. Buyer ఏం చేస్తాడంటే ఎవరైతే కొనుక్కుంటాడో అతను రిమైనింగ్ అమౌంట్ పే చేయడంలో ఫెయిల్ అయిపోతాడు డేట్ లోపల. ఆ ఫెయిల్ అయినప్పుడు ద సెల్లర్ హ్యావ్ ది రైట్ టు ఫర్ఫీటెడ్ ద అడ్వాన్స్ అమౌంట్. అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే తీసుకున్నాడో అది ఫర్ఫిట్ చేసుకోవచ్చు, అంటే జప్తు చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు డాక్యుమెంట్ ప్రకారంగా. ఓకే, అయితే దీనికి ఒక కండిషన్ ఏంటంటే ద అడ్వాన్స్ రిసీవ్డ్ బిఫోర్ 1/4/2014 1/4/2014 కి బిఫోర్ జరిగితే ఈ ట్రాన్సాక్షన్స్ అడ్వాన్స్ ఏమైనా తీసుకుని ఉంటే ద ఫర్ఫిటెడ్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది కాస్ట్ ప్రైస్. The forfeited amount will be deducted from the cost price. ఇక్కడ పేజ్ నంబర్ E6 లో ఇచ్చాడు మనకి. పేజ్ నంబర్ E6 థియరీలో కూడా మీకు 4 మార్క్స్ ఛాన్సెస్. అడ్వాన్స్ మనీ రిసీవ్డ్ అండ్ forfeited సెక్షన్ 21. If an assessee received any amount as advance or caution deposit or earned money in a sale transaction of any type of capital asset wise building, ornament or shares etc., and the amount is forfeited for not completing the sale జరగకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా టైంలో కూడా మనం పేమెంట్ చేయకపోతే ద సెల్లర్ కి ఏంటంటే హ్యావ్ ద రైట్ టు ఫర్ఫిట్ దట్ అడ్వాన్స్ అమౌంట్. ట్రాన్సాక్షన్ దెన్ ఫ్రమ్ 1/4/2014 onwards forfeited advance amount shall be treated income from other sources. ఇక్కడ ఏమంటున్నాడు, forfeited amount after 1/4/2014 onwards forfeited advance amount shall be treated income from other sources. తర్వాత అంటే 1/4/2014 తర్వాత ఏమంటున్నాడు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద. మరి బిఫోర్ ఏంటి పరిస్థితి కింద చూడండి, ఎక్స్ప్లెనేషన్ రూల్ ఇచ్చాడు. ఇఫ్ అడ్వాన్స్ మనీ ఇస్ forfeited up to 31st March 2014 it shall be deducted from the cost of the acquisition and it is forfeited on or after 1/4/2014 it shall be treated income from other sources. అంటే దీని 2 పార్ట్స్ తీసుకుంటే బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ ఏం చేస్తున్నాం, డిడక్టింగ్ అమౌంట్ from cost of the asset. అసెట్ పర్చేజ్ చేసిన దాంట్లోకి వెళ్ళి డిడక్ట్ చేసేయమంటున్నాడు బిఫోర్ అయితే. ఇంకా ఆఫ్టర్ అయితే సింపుల్ గా దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చూపెట్టాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ చేయాలి. ఓకే, ఇది ఒక పాయింట్ ఫర్ఫిటెడ్ అడ్వాన్స్ అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ద డేట్ ఈస్ 1/4/2014, పేజ్ నంబర్ E6 లో ఉంది. If the advance received before 1/4/2014, the advance forfeited amount will be deducted from the cost of the asset. The advance received amount forfeited after 1/4/2014, it will be treated income from other sources. అదొక పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా థర్డ్ ప్రాబ్లం మనకి రిలేటెడ్ లో ఇచ్చాడు. బట్ సి థర్డ్ ప్రాబ్లం పేజ్ నెంబర్ E86, ప్రాబ్లం నెంబర్ 3.
Srimati Ganga Bhavani purchased a residential house for rupees 5 lakhs in 1997-98 financial year. 97-98 లో పర్చేజ్ చేశారు. ఎంతకి 5 lakhs. During 2003-04, she constructed 2 rooms at a cost of rupees 2,50,000. 2,50,000 పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే. On 15/5/2019, she entered into a contract with Dr. Hari to sell the house for rupees 22,30,000 and receive 75,000 as advance. ఇందులో ట్విస్టులు వచ్చేసి ఫస్ట్ వన్ అసెట్ పర్చేసెస్ బిఫోర్ 1/4/2001. సెకండ్ వన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ దేర్. థర్డ్ వన్ ఆమె అడ్వాన్స్ తీసుకుంది సెల్ చేయడం కోసం. Later on, Hari decided not to purchase the house and the advance received was forfeited on 12/12/2019. Forfeited. తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ ఫర్ఫిట్ చేసేసారు. ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుంది ఎప్పుడు? ఆఫ్టర్ 1/4/2014. కాబట్టి ఇట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. On 12/12/2019, she sold the house for rupees 21,60,000 commercial. The selling expenses are 2%. Calculate income from capital gain and tax liability if income from other rates is 6,30,000. Income from other rates is 6,30,000 unde tax calculate cheyamantunnaru. The cost index inflation for 2003-04 109, 1920 to 89. ఈ ప్రాబ్లం చూసేది ఉంటే they are not given fair market value as on 1/4/2001. 2001 నాడు ఫేర్ మార్కెట్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ నే మనము కాస్ట్ ఆఫ్ ది అక్విజిషన్ లో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, రైట్. ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ టేబుల్ కి వచ్చేసరికి కంప్యూటేషన్ ఆఫ్ శ్రీమతి గంగా భవాని income from long term capital gain for the assessment year 2020-21. Particulars amount sale consideration received ఎంత సేల్ చేశారు టోటల్ గా 21,60,000 minus the selling expenses are 2%. Selling expenses $21,60,000 to 2%. That is 43,200. $21,16,800 is the net consideration. Minus indexed cost of acquisition. దీనికి వర్కింగ్ నోట్స్ లోకి వెళ్ళేదంటే నెంబర్ 1 indexed cost of acquisition
ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ divided by base year index. ఎందుకంటే the asset is purchased before 1/4/2001. ఫేర్ మార్కెట్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ ఆ వాల్యూనే తీసుకుంటున్నాం. మనం పర్చేజ్ చేసింది ఎంతకి 5 lakhs. ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ 289, బేస్ ఇయర్ ఇండెక్స్ 100. lakhs 45,000. And index cost of acquisition. And number 2, indexed cost of improvement. ఎందుకంటే 2 rooms some additions చేస్తుంది, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కిందకి వచ్చేస్తుంది. ఎప్పుడు చేసింది? డ్యూరింగ్ ద ఇయర్ 2003-04 she constructed 2 rooms at a cost of rupees 52,50,000. ఓకే రైట్. దీనికి కూడా ఫార్ములా వచ్చేసి మనకి cost of the improvement into previous year index divided by improvement year index. So cost of the improvement వచ్చేసి 2,50,000. ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ వచ్చేసి 218 అని. ఆమె ఇండెక్సేషన్ 2003-04 లో వచ్చేసి 109 మన ప్రాబ్లం లో ఇచ్చాడు. $6,62,844. This is indexed cost of improvement. Okay, problem లో రెండే ఇచ్చాడు. బిగ్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వచ్చేసి మనకి 14,45,000. నెక్స్ట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ $6,62,844. $6,62,844. That is equals 21,07,844. $8,956 is taxable long-term capital gain. Okay,
taxable long-term capital gain కింద తీసుకుంటున్నాం. ఇంకా ఈ ప్రాబ్లంలో they are asked tax calculation. The assets have income from other sources. Removing this next heading, computation of tax liability. Computation of tax liability. దీంట్లో వచ్చేసి the assets have income from other heads, income from other heads 6,30,000. Plus advance amount forfeited, advance amount forfeited is 75,000. Advance amount forfeited is 75,000. So total 7,05,000. Tax is equals taxable amount into 0.2 minus 12,500. Other incomes కాబట్టి slab rate calculation చేస్తాను. The amount is in between 5 to 10 lakhs. 5 to 10 lakhs ఉన్నప్పుడు taxable amount into 0.2 minus 87,500. 87,500 తీసుకుంటాను. షార్ట్కట్ మెథడ్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో చేసాము. ఇక్కడ taxable amount 7,05,000 into 0.2 minus 87,500. One lakh 41,000 minus 87,500. So that is equals 53,500. Next to plus tax on long-term capital gain. Tax on long-term capital gain, that is 8,956 into long-term capital gain into rate of tax divided by 100. That is 8,956 into capital gain కాబట్టి direct 20% వస్తుంది. 8,956 into 20%, 1,791. 1,791. Plus 53,500 ఇవి రెండు కలిపిస్తున్నాం ఇక్కడ. 55,291 plus health and educational cess at the rate of 4%. 2212 57,503 minus
rupees. So 57,500 is tax paid. Okay, ఈ ప్రాబ్లంలో వచ్చేసి అన్ని మాక్సిమం కవర్ చేశాడు ఎక్సెప్ట్ ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 54 అవి తప్ప మిగతా అన్ని కవర్ చేయడం జరిగింది. ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చూడండి. ఈ ప్రాబ్లంలో ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద asset is purchased before 1/4/2001 but they are not given the fair market value as on 1/4/2001. ఫేర్ మార్కెట్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వనప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ ని డైరెక్ట్ తీసుకొని ఇండెక్సేషన్ చేస్తాం. ఓకే, దాని ప్రకారం మనం ఇండెక్సేషన్ చేస్తాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు అది కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి అది తీసుకొని ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇండెక్స్. బేస్ ఇయర్ ఇండెక్స్ ఇస్ 100. ఇక సెకండ్ వచ్చేసి ప్రాబ్లంలో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేశాడు అడిషన్స్ టు బిల్డింగ్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేసినప్పుడు సేమ్ ఫార్ములా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ డివైడెడ్ బై ఇంప్రూవ్మెంట్ ఇయర్ ఇండెక్స్. ఏ ఇయర్ అయితే మనం ఇంప్రూవ్మెంట్ చేస్తామో ఆ ఇయర్ ఇండెక్స్ తీసుకుంటాం. దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ దట్ ఈస్ కాల్డ్ నెట్ కన్సిడరేషన్ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇవి రెండు తీసేసినాక మనకు టాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఇంకా ఈ పర్సన్ కి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ద గంగా భవాని హ్యావ్ ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దట్ ఈస్ 6,30,000. ఆమెకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 6,30,000. ఇక్కడ ఇంకొకటి ఏమైందంటే షీ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్ with one person for sale of the property but the person is failed to pay the amount and failed to purchase the property. He paid the advance amount of 75,000. Advance pay చేసి remaining time due date లోపల పేమెంట్ చేయనప్పుడు the seller have the right to forfeit the advance amount. అడ్వాన్స్ అమౌంట్ ను ఫర్ఫిట్ చేసుకోవడానికి రైట్స్ ఉంటాయి. ఓకే, ఈ పాయింట్ లో చూస్తే ఇక్కడ అడ్వాన్స్ వచ్చింది అంటే మన మైండ్ లో కీప్ ఇన్ అవర్ మైండ్ ద డేట్. ద అడ్వాన్స్ రిసీవ్డ్ బిఫోర్ 1/4/2014. 1/4/2014 కి ముందు తీసుకుంటే మాత్రం ద అడ్వాన్స్ రిసీవ్డ్ బిఫోర్ 1/4/2014 అండ్ ఫర్ఫిటెడ్ అమౌంట్ it will be deducted from the cost of the asset. After 1/4/2014 any advance received and forfeited that will be treated income from other sources. ఇక్కడ ఆఫ్టర్ 1/4/2014 కాబట్టి దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కి యాడ్ చేసేసాను. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 7,05,000. ఇంకా ఇట్ ఈస్ అదర్ దెన్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి క్యాలిక్యులేట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం చేసినట్టు సింపుల్ ప్రాబ్లమ్స్. ద అమౌంట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2.5 to 5 lakhs or 5 to 10 lakhs or 10 above ఉందో చూసుకోవాలి. Here the amount is in between 5 to 10 lakhs. So the formula is taxable amount into 0.2 minus 87,500. So taxable amount is 7,05,000 into 0.2 minus 87,500 that is equal to 53,500. ఇక్కడ వరకు చేసేసి నెక్స్ట్ tax on long term capital gain. The tax on long term capital gain, the long term capital gain is 8,956 rupees. We get 8,956 rupees into 20%. Long term capital gain not a direct 20% వస్తుంది. That is 8,956 into 20%, that is 1,791 is the tax amount on long term capital gain. Okay, that is 55,291 plus 4% health and educational cess on 55,291, that is equal to 2,412 rupees. The tax is 57,503 rupees. The last digit is 3, it is less than 5, so it will be converted into 0.
So 57,500 is the tax payable amount. Tax payable amount 57,500. Okay. This is third problem. ఇందులో లిస్టులో వచ్చేస్తే సింపుల్ గా చూసుకుంటే స్టెప్ బై స్టెప్ చూసుకుంటే నో ప్రాబ్లం. ఓకే. అసెట్ పర్చేజ్ వచ్చేసి బిఫోర్ 2000 ఉంది. అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసాము. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చాడు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇచ్చాడు అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. Okay, that's it. We will see next problems in the next class. Thank you.